వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. హాయ్ అండి అందరికీ. మనం రెండో అధ్యాయం ఆ రెండో అధ్యాయంలో మనం ఇప్పుడు 59వ శ్లోకం వరకు నేర్చుకున్నామండి. స్థితప్రజ్ఞుని యొక్క విశేషాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. సో ఈరోజు ఒక్కసారి పాఠ శ్లోకాలను స్పృశించుకుంటూ మన దానిలోకి వెళ్ళిపోతాం. యదా సంహరితే చాయం కూర్మోంగానీవ శర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః. అంటే తాబేలు తన అవయవాలన్నీ లోపలికి ఎలా అయితే ముడుచుకుంటుందో అలాగే యోగి అనేవాడు, సిద్ధుడు అనేవాడు మన యొక్క ఇంద్రియాలని బయట వదిలేయకుండా ప్రయోగ ఉపసంహారాలను మనము తెలుసుకొని దాని యొక్క స్థితిని బట్టి, దాని యొక్క ఎప్పుడైతే ఏది చేయాలో దాన్ని బట్టి మనం చేయాలి. దానికి ఎగ్జాంపుల్ గా మన ఇంద్రియాలని మనము మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మన ఇంద్రియాలను మనము ప్రయోగించాలి అని చెప్తూ ఉన్నారనమాట. దానికి కూర్మం అంటే ఆ తాబేలును